బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవటం, రోడ్లు జలమయం అవుతున్నాయి. తాజాగా పర్యాటక ప్రాంతం బోగత జలపాతం వరద ఉధృతంగా అమాంతంగా పెరిగింది. దీంతో టూరిస్టుల సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జలాశ్రయాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బోగత జలపాతం ఉధృతంగా ప్రవహించటం మొదలైంది. గడిచిన 10 గంటలుగా వర్షాలు పడుతూ ఉండటంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఫలితంగా జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో జలపాతాలను చూసేందుకు పర్యాటకులు అధికంగా వస్తున్నారు. పరిస్థితి గమనించిన అధికారులు భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టారు. ఇది బోగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ములుగు జిల్లాలోని చిక్కుపల్లి వద్ద ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రతిరోజు వందలాదిగా మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే వరుసగా వర్షాల వల్ల రాళ్లు జారటం మొదలైంది. నీటి ప్రవాహం హెచ్చుతగ్గులకు లోను కావటం అధికారులు గమనించారు. దీనివల్ల ప్రమాదం జరగవచ్చని అంచనా వేశారు. వరద ఉధృతి అదుపులోకి వచ్చే వరకు పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రావద్దని సూచన చేశారు. పోలీసులు అటవీశాఖ అధికారుల ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. జలపాతం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. మరోవైపు ములుగు జిల్లాలోని సండ్రోని ఒర్రె వద్ద టోర్నాడోను తలపించేందుకు భయంకరమైన సుడిగాలి బీభత్సం సృష్టించింది. అయితే కోమటిపల్లి వెళ్లే మార్గంలోని శాంతినగర్ గొత్తికొయ్యగూడెం ప్రాంతానికి ఇరువైపులా 10 ఎకరాల విస్తీర్ణంలో దట్టంగా ఉన్న భారీ వృక్షాలు నేల కొరిగాయి. దాదాపుగా 20కి పైగా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అయితే వీటిని అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలాన్ని మంగపేట రేంజ్ అధికారి తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. 2 ఏళ్ల కిందట మేడారం వెళ్లే ప్రధాన రోడ్డు వెంట అటవీ ప్రాంతంలో బలమైన గాలులకు భారీ వృక్షాలు నేల కొరిగిన విషయం తెలిసిందే. అప్పుడు తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ తరహా గాలులు వీచినట్లు అధికారులు చెబుతున్నారు.